హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ సంధ్య వెయిట్ సూర్య పార్ట్ 14. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఇంట్లో అందరూ షాపింగ్ కి బయలుదేరారు. ఒక కారులో శశికళ, వెంకటేష్ ఇంకా వంశీ, దీపులు ఉన్నారు. మరో కారులో సూర్య డ్రైవింగ్ ప్లేస్ లో ఉన్నాడు. రవి వెనక ఎక్కి కూర్చున్నాడు. అతని పక్కన రోనా కూర్చోవాలనుకుంది. కానీ కావాలని సంధ్య రవి పక్కన కూర్చుంది. రోనా బిక్కమొహం వేసుకొని రవి వైపు చూసింది. సూర్యకి సంధ్య ఎందుకలా చేస్తుందో తెలుసు. అతని మనసు చాలా క్షోభ పడుతుంది. అయినా బయటకి మౌనంగా ఉన్నాడు. రవి రోనాని పిలిచి, నువ్వు బ్యాక్ సీట్లోకి వచ్చేయి, నేను ఫ్రంట్లో కూర్చుంటా. అబ్బా అన్నయ్య, ఎవరు ఎక్కడ కూర్చుంటే ఏంటి, టైం అయింది. రోనా నువ్వు కారెక్కు అని తొందర చేసింది. రోనా ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు సంధ్య ఎందుకలా చేస్తుందో అని. సూర్యకి కోపం వస్తుంది. తొందరగా ఎక్కు రోనా అని చిరాగ్గా అన్నాడు. ఆమెకి చేసేది లేక మౌనంగా కారెక్కింది. సూర్య కార్ స్టార్ట్ చేస్తూ సంధ్య వైపు చూశాడు. ఆమె చిన్నగా నవ్వింది. కానీ సూర్య నవ్వలేదు. కొంచెం కోపంగా కారు ముందుకు పోనిచ్చాడు. వాళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగారు. వస్తారని ముందుగానే మాల్ మేనేజర్కి చెప్పాడు. అక్కడ మేనేజర్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు రాగానే ఎంతో గౌరవంగా విష్ చేసి వాళ్ళని లోపలికి ఆహ్వానించి ఎంతో మర్యాద చేశాడు. పిల్లలు వెంకటేష్, రవి కలిసి జీన్స్ వేర్కి వెళ్లారు. అది 4వ ఫ్లోర్లో ఉంది. వాళ్ళు అక్కడంతా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సూర్య, సంధ్య, శశికళ, రోనాలు గోల్డ్ సెక్షన్ లో కూర్చొని ఉన్నారు. మేనేజర్ అక్కడి వర్కర్స్ కి చెప్పి లేటెస్ట్ డిజైన్స్ చూపించమన్నాడు. సూర్య చెప్తున్నాడు, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, రోనా నువ్వు కూడా అని చెప్పాడు. థ్యాంక్స్ సార్ అని సంతోషపడింది. అక్కడ శశి, రోనాలు అన్నీ తీసి వేసుకుంటూ చూస్తున్నారు. సంధ్య మాత్రం అసలు ఇంట్రెస్ట్ లేనట్టు కూర్చొని చూస్తుంది. సూర్య అడుగుతున్నాడు, ఏంటి సంధ్య, నువ్వేం చూస్ చేయడం లేదే, నీకేది నచ్చడం లేదా? నాకెందుకు సూర్య, అదేంటి అలా అంటున్నావు, ఉండు నేనే నీకు మంచి నెక్లెస్ సెలెక్ట్ చేస్తా అని అన్నీ చూసి ఒకటి సెలెక్ట్ చేశాడు. వావ్, సూపర్, నీకు చాలా బాగుంటుంది, నాకు నచ్చింది, ఒకసారి వేసుకొని చూడవా? అతను ఎంతో ఇష్టపడి ఇస్తున్నది వద్దనకుండా తీసుకోబోయింది. రోనా కావాలని అతని చేతిలోని నెక్లెస్ తీసుకొని, అబ్బా చాలా బాగుంది, నేను ట్రై చేస్తా అని వేసుకోబోయింది. సూర్య కంగారుగా, ఇది సంధ్య కోసం తీసుకున్నా అనేశాడు. సంధ్య సూర్య వైపు కొంచెం కోపంగా చూసి, పర్వాలేదు రోనా, నీకు నచ్చితే తీసుకో అన్నది. సూర్య మొహం చిన్నబుచ్చుకొని కూర్చున్నాడు. రోనా నెక్లెస్ వేసుకోబోతూ చూడబోతే, ఈ నెక్లెస్ నాకు సూట్ అయ్యేటట్టు కనిపించడం లేదు, నువ్వే తీసుకో అని ఇచ్చేసి వేరే ఏవో సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక్కసారిగా సూర్య మొహం వెలిగిపోతూ, అమ్మయ్యా, నీకని సెలెక్ట్ చేసిన నెక్లెస్ తాళం తీసి ఆమె ఎక్కడ తీసుకుంటుందో అని భయపడ్డాను. సంధ్య మనసులోనే ప్రశ్నించుకుంటుంది. సూర్య, ఆమె దేనితోనూ వెలకట్టలేని నిన్ను నా నుండి తీసుకుంటుంది, అది నీకు తెలియడం లేదు అని లోపలే వేదన పడుతూ, సౌండ్ తగ్గించుకో, పైకి మాత్రం నవ్వేసింది. వాళ్ళ గోల్డ్ సెలెక్షన్ పూర్తయ్యాక అందరూ శారీస్ తీసుకున్నారు. తర్వాత జెంట్స్ వేర్కి వెళ్లారు. అక్కడి వాళ్ళ సెలెక్షన్ పూర్తయింది. ఇంకా ఒక్క సూర్యకి డ్రెస్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అతనికి సంధ్య రాయల్ బ్లూ కలర్లో ఒక సూట్ సెలెక్ట్ చేసింది. సూర్య, ఈ సూట్ చూడు, లేటెస్ట్ మోడల్లా ఉంది, నీకు చాలా బాగుంటుంది అని చూపించింది. సూర్యకి ఆ డ్రెస్ చాలా నచ్చింది. సంధ్య తన కోసం ఎంచిందని ఎంతో అపురూపంగా చూస్తూ సరే అనబోయాడు. అంతలో సూర్యకి రోనా కూడా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది. సంధ్య మొహం కొంచెం చిన్నపోయింది. సూర్య ఖచ్చితంగా రోనా సెలెక్ట్ చేసిందే తీసుకుంటాడు అనుకుంది. సూర్య రవి వైపు చిరాక చూసి, ఏంట్రా, రోనా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, సంధ్య ఏమనుకుంటుంది? నన్నంటావేంటి, నువ్వేగా నేను నీకు సొంత బ్రదర్ లాగా అని. అందుకే
తన అన్నయ్యకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలనుకుంటుంది. సూర్యకి ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే 2 తీసుకున్నాడు. సంధ్య చాలా బాధపడింది. నేనేమనుకుంటున్నానో అని. నేను సెలెక్ట్ చేసింది కూడా తీసుకున్నాడు. లేదంటే తను తీసిందే తీసుకునేవాడు అని మనసులో ఎంతో సతమతమవుతుంది. అందరి షాపింగ్ పూర్తయింది. పిల్లలు హోటల్‌కి తీసుకెళ్లమని అడిగితే తీసుకెళ్లారు. అందరూ అక్కడే లంచ్ ముగించారు. సంధ్య కావాలనే 2 ఐస్ క్రీమ్స్ తింది. ఆమెకి కూల్ పడదు. ఇప్పటికే సూర్య వద్దన్నట్టు సైగ చేస్తున్నాడు. కానీ ఆమె పట్టించుకోకుండా ఇంకొకటి తింది. సూర్య ఆమె వైపు కోపంగా చూశాడు. సంధ్య మాత్రం పట్టించుకోలేదు. అందరూ ఇంటి మొహం పట్టారు. కారులో ముందులాగే కూర్చుంటారు అనుకుని సంధ్య వెనక సీట్లో కూర్చుంది. రోనా ముందున కూర్చుంది. సూర్య సీరియస్‌గా వెనక కూర్చొని, రవి నువ్వు డ్రైవ్ చెయ్ అని గట్టిగా చెప్పాడు. ఓకే అంటూ రవి ఫ్రంట్‌లో కూర్చున్నాడు. సంధ్య ఏదో అనబోతుంటే సూర్య ఆమె వైపు సీరియస్‌గా చూశాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. రవి, రోనాలు చిన్నగా నవ్వుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళాక సూర్య సంధ్యని కోపంగా చూస్తూ ఎందుకు ఐస్ తిన్నావ్? నీకు పడదు కదా! వద్దని చెప్తున్నా వినలేదు అని అడిగాడు. సంధ్య అతని బాధ అర్థం చేసుకోకుండా నేనేమీ చిన్నపిల్లని కాదు. నాకు తెలుసు. అయినా నాకు నచ్చినట్టు నేనుంటా. నీకెందుకు? అని అంది. అని సింపుల్‌గా అనేసింది. సూర్య ఆమె మాటకు బాధపడ్డాడు. కానీ ఆమెతో ఇంకా వాదించలేదు. సాయంత్రం బంగ్లా అంతా దీపకాంతులతో వెలిగిపోతుంది. మీనాక్షమ్మ కొడుకు కోడలతో ఇంట్లో లక్ష్మీ పూజ చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్య, సంధ్య వేరువేరు గదుల్లో రెడీ అవుతున్నారు. సంధ్య ఈరోజు ఇంకాస్త శ్రద్ధ తీసుకొని అలంకరించుకొని పదే పదే అద్దం చూసుకుంటూ తయారయింది. మెరూన్ కలర్ పట్టుచీర కట్టుకొని తలలో సన్నజాజులు పెట్టుకొని సూర్య ఇచ్చిన నెక్లెస్ అలంకరించుకొని అందంగా తయారైంది. చూసేందుకు బాపు బొమ్మలా ఎంతో అందంగా ఉంది. ఆమె కిందకొచ్చేసరికి అక్కడ రోనా ఎదురుపడింది. సంధ్యకి ఎందుకో పట్టరాని కోపం వస్తుంది. ఆమె పింక్ కలర్ గాగ్రా వేసుకొని ఎంతో అందంగా ఉంది. సంధ్యలో కూడా జెలస్ పుడుతుంది. ఆమెకు ఎందుకు కోపం వస్తుందో ఆమెకే తెలీదు. ఓపిక భరించి అత్తగారి దగ్గరికి వెళ్లి నిల్చుంది. రామ్మ సంధ్య, ఇలా వచ్చి పీటలపై కూర్చో. సూర్య ఏడి? ఇంకా రాలేదా? పంతులు గారు ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నారు. రవి వెళ్ళి వాడిని పిలుచుకురా. అంతలో సూర్య మెట్లు దిగుతూ కనిపించాడు. అదిగోండి ఆంటీ, సూర్య వస్తున్నాడు అని రవి అన్నాడు. సంధ్య అనుకుంది సూర్య రోనా సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటాడు అని. కానీ అతను సంధ్య సెలెక్ట్ చేసిన డ్రెస్‌లో రెడీ అయి వచ్చాడు. చూసేందుకు యువరాజులా ఎంతో అందంగా ఉన్నాడు. అతని అందానికి ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. సంధ్య ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయింది. సూర్య సంధ్య వైపు చూసి నవ్వాడు. ఆమె కూడా అతన్ని రెప్ప వేయకుండా చూస్తుంది. పంతులు కలగచేసుకుని పూజకి వేళైంది, రండి బాబూ అని పిలిచాడు. వారిరువురు ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చారు. ఇంట్లో పూజ ముగిశాక బయట టపాసులు వెలిగించేందుకు వెళ్లారు. అక్కడ వంశీ, దీపులు అల్లరి అంతా ఇంత కాదు. వాళ్ళని కంట్రోల్ చేయడం శశి వల్ల కావడం లేదు. రోనా కూడా ఎంతో ధైర్యంగా టపాసులు వెలిగిస్తుంది. సూర్య వాళ్ళని జాగ్రత్త అని చెప్పి అలర్ట్‌గా ఉండమంటున్నాడు. సంధ్య నిలబడి చూస్తుంది. వంశీ, దీపులు శశిని చూసి ఏంటి మామ్ మీరింత భయపడుతున్నారు? రోనా అక్కయ్యని చూడండి ఎంత ధైర్యంగా వెలిగిస్తుందో. మీరు సంధ్య అక్క వేస్ట్, పిరికివాళ్ళు అని వెటకరించారు. సంధ్యకి కోపం వచ్చి రోనా కంటే నేనే గ్రేట్ అనిపించుకుంటా అనుకొని 5000 వాళ్ళ తెచ్చి వెలిగించబోయింది. సూర్య చూసి భయపడి ఏంటి సంధ్య, ఏం చేస్తున్నావ్? వద్దు, కాల్తుంది అని వారించాడు. కానీ ఆమె వినిపించుకోకుండా అంటించింది. అక్కడంతా చాలాసేపు శబ్దంతో నిండిపోయింది. సంధ్యని బలవంతంగా పక్కకి లాగేశాడు సూర్య. ఆమె వైపు కోపంగా చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమన్నా అయితే ఏమవుతుంది అని సింపుల్‌గా అనేసింది. అందరూ టపాసులు ముగించుకొని ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి బయట చిన్న చినుకులు పడుతున్నాయి. సూర్య సంధ్య ప్రవర్తనకి విసిగిపోతున్నాడు. ఆమెను గట్టిగా నిలదీయాలని ఎదురు చూస్తున్నాడు.
కానీ సంధ్య కావాలని ఎంతో ఆలస్యంగా గదిలోకొచ్చింది. ఆమె రావడంతోనే సూర్య అరవడం మొదలుపెట్టాడు. ఏంటి సంధ్య? ఏమైంది నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్? వద్దంటున్నా వినకుండా నీకు హాని చేసే వాటికి దగ్గరగా వెళ్తున్నావ్. ఏంటిదంతా? అబ్బా సూర్య! ఏంటి గొడవ? నేనేం చిన్నపిల్లని కాదు. నా జాగ్రత్త నాకు తెలుసు. నాకు నచ్చినట్టు నేను నడుచుకుంటా. అయినా ఎవరి ఇష్టం వారిది. నీకు నచ్చినట్టు నువ్వుండు. అలాగే నాకు నచ్చినట్టు నన్నుండనివ్వు. ఇంకా ఆర్గ్యూ ఆపేసి పడుకో. గుడ్ నైట్ అని చెప్పి బెడ్‌పై పడుకొని దుప్పటి ముసుగు వేసుకుంది. ఆమెకు రోనాపై చెప్పరాని కోపం వస్తుంది. రోనాపై చూపించాల్సిన కోపం సూర్యపై చూపించింది. సూర్యకి సంధ్య మాటలు చాలా బాధను కలిగించాయి. ఆమె మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే, నువ్వెవరు నన్నడగడానికి, నా ఇష్టం అని నిలదీసినట్టు ఎంతో వేదనను కలిగించాయి. బయట ఉరుములతో వర్షం మొదలైంది. సూర్య మౌనంగా నిలబడిపోయాడు. సంధ్య రోజుల కంటే ఆ రోజు కొంచెం ఆలస్యంగా నిద్రలేచింది. స్నానం ముగించుకొని పూజ గదిలో పూజ చేసుకొని అందరికీ కాఫీలు కలిపి ఇచ్చింది. సూర్యకి టీ చేసి పట్టుకొని గదిలోకొచ్చింది. అక్కడ సూర్య బెడ్‌పై లేడు. సంధ్యకి ఎందుకో కంగారు కలిగింది. స్నానం చేస్తున్నాడేమో అని చూసింది. కానీ అతను బాత్రూంలో కూడా లేనట్టు డోర్ తెరిచి ఉంది. సంధ్యకి కొంచెం భయం వేసింది. కంగారుగా బయటకొచ్చి అంతా చూసింది. అతనెక్కడా కనిపించలేదు. సంధ్య తనకు తానే ధైర్యం చెప్పుకొని ఒకవేళ జాగింగ్‌కి వెళ్ళాడేమో అనుకుంటూ బయటకొచ్చి చూసింది. రాత్రి చాలా పెద్ద వర్షం పడినట్టుంది. ఇంకా చిన్న తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షంలో తను జాగింగ్‌కేం వెళ్తాడు అనుకుంది. సంధ్యకు కంగారు ఎక్కువైంది. మరి సూర్య ఎక్కడికెళ్ళినట్టు? నిన్న నేను తనతో కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశాను. అందుకేమైనా ఫీల్ అయ్యాడా అని బాధపడి ఎందుకో అనుమానం వచ్చి టెర్రస్ పైకి వెళ్లి చూసింది. అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా హడలిపోయింది. సూర్య ఎప్పటినుండో వర్షంలో తడుస్తూ ఉన్నట్టున్నాడు. సంధ్య కాళ్ల కింద అదురు పుట్టింది. కంగారుగా సూర్య అని కేకలు వేసింది. అతను ఆమె వైపు ఒకసారి చూసి తల తిప్పేసుకున్నాడు. ఆమె కంగారుగా తన దగ్గరకొచ్చి ఏంటి సూర్య ఇది? ఇక్కడేం చేస్తున్నావ్? చూడపోతే చాలాసేపటి నుండి తడిచినట్టున్నావ్. పద కిందికి వెళ్దాం. నీకెందుకు? నా ఇష్టం. నువ్వే చెప్పావుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళుండాలి అని. అందుకే నాకు నచ్చినట్టు నేనుంటాను. నాకిలా వర్షంలో తడవడం నచ్చింది. తడుస్తాను. నువ్వెళ్ళు. సంధ్య గుండె ఆగినట్టయింది. అంటే రాత్రి నేనన్న మాటలు పట్టించుకొని ఇలా రాత్రి నుండి వర్షంలో తడుస్తున్నావా? ఆమె ప్రవర్తన వల్ల ఎంత పొరపాటు జరిగిపోయిందో సంధ్యకు అర్థమైంది. సంధ్య కన్నీటి పరవమయ్యి, అయ్యో సూర్య! నేను పిచ్చిదాన్ని. ఏదో పిచ్చిగా మాట్లాడితే నువ్వింత సీరియస్‌గా తీసుకుంటావా? ముందు కిందికి పద. ఎలా తడిసిపోయావో అని కంగారుగా అరిచింది. నీకు ప్రమాదం అనిపించి ఎటువంటి చిన్న విషయమైనా నేనింతే సీరియస్‌గా తీసుకుంటాను. నిన్న నేను నీకోసం అంత బాధపడ్డానో నీకర్థమైందా? అతని స్వరం వణుకుతుంది. ఒళ్లంతా చలితో వణికిపోతుంది. ప్రాణం పొయ్యేట్టు ఉంది అతనికి. సంధ్య తల బాదుకుంటూ, ఎందుకు సూర్య? నువ్వింతలా నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నువ్విలా ప్రవర్తించి నన్నెంత బాధ పెడుతున్నావో తెలుసా? నన్ను క్షమించు సూర్య. ఇంకెప్పుడు నీ మాటకెదురు చెప్పను అని విలవిలలాడిపోతూ గుండెలు అలిసేలా రోదించింది. ఆమె ఆవేదన చూడలేని సూర్య కరిగిపోయాడు. సరే సంధ్య, అయిపోయిందిగా, ఇంకేడవకు. నాకేం కాలేదు. పద కిందకి వెళ్దాం అని అన్నాడే గాని అతని అడుగు ముందుకు పడలేదు. ఒళ్లంతా పట్టేసి విపరీతంగా జ్వరం వచ్చేసి చాలా దీనస్థితిలో ఉంది అతని దేహం. ఆమె అతని కంగారుగా చూస్తుంది. ఆమె వైపు ప్రేమగా చూస్తూ బాధపడద్దు అన్నట్టు చిన్న సైగ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంక అతనిలో చలనం పూర్తిగా పోయింది. సంధ్య ఒక్కసారిగా సూర్య అని బిగ్గరగా అరిచింది. ఆమె పిలుపు అతని గుండెకు తాకింది కానీ అతనికి స్పృహ మాత్రం లేదు. సంధ్య చిగురుటాకులా వణికిపోతుంది. సూర్య కళ్ళు తెరువు ప్లీజ్ అని ఎంతగానో తట్టి లేపింది. కానీ ఫలితం లేదు. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. భయంగా కేకలు పెడుతూ కిందకొచ్చింది. ఆమె ఆందోళనగా కేకలు పెట్టడం చూసి హాల్లో ఉన్న రవి, వెంకటేష్లు పరుగు పెట్టి వచ్చారు. సంధ్యని చూసి ఏమైంది?
ఏమైంది సంధ్య? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఆమె నోటి నుండి మాట రావడం లేదు. ఎంతో ఆందోళనగా జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ చెప్పలేక వణికిపోతుంది. రవి ఆమెను పట్టుకుని సంధ్య కంట్రోల్. నన్ను చూడు. నేను చెప్పేది విను. ఏం జరిగింది? ఎందుకు కంగారు పడుతున్నావు? అంతలో అక్కడికి మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్య అది అది అంటుంటే రవికి భయం వేసింది. ఏమైంది సంధ్య? అసలు సూర్య ఎక్కడా? అని సూటిగా ప్రశ్నించాడు. సంధ్య సమాధానంగా చెయ్యి పైకి చూపించింది. అందరూ టెర్రస్ పైకి పరుగు పెట్టారు. అక్కడ సూర్య స్పృహ కోల్పోయి కనిపించాడు. మీనాక్షి కొడుకుని చూసి గొల్లుమంది. శశికళ పిల్లలు కంగారుగా అతన్ని తట్టి లేపుతున్నారు. కానీ అతనిలో చలనం లేదు. రవికి భయం వేసింది. కంగారుగా వినయ్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. వెంకటేష్, రవి సూర్యని ఎత్తి కిందకి తీసుకొచ్చారు. అతన్ని బెడ్ పై పడుకోబెట్టి అతన్ని గట్టిగా పిలుస్తున్నారు. కానీ సూర్యలో కదలిక రాలేదు. అతని శరీరం చల్లని ఐస్లా మారిపోయింది. రక్తం గడ్డకట్టిందేమో అన్నట్టు ఉంది అతని పరిస్థితి. చూడబోతే చాలా ప్రమాదంగా ఉంది. సంధి చాలా భయపడిపోతుంది. దేవుడా, సూర్యకి ఏమీ కాకుండా చూడు అని ఎంతగానో వేడుకుంటుంది. అక్కడి వాళ్ళంతా చాలా కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళకు అర్థం కావడం లేదు. అంతలో వినయ్ అక్కడికొచ్చాడు. అందర్నీ బయటికి వెళ్ళమని చెప్పి ఎవరిని కంగారు పడద్దని చెప్పి పంపించాడు. రవి మాత్రం ఇక్కడే ఉంటానన్నాడు. సంధ్య పరిస్థితి చూసి రోనా ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చింది. సంధ్య ఏం మాట్లాడడం లేదు. ఆమె మౌనంగా ఉంది. కానీ ఆమె గుండెల్లో కల్లోలం చెప్పినా ఎవరికి అర్థం కాదు. వినయ్ చెక్ చేస్తున్నాడు. రవి కంగారుగా అసలు ఏమైందిరా అని అడిగాడు. చూడబోతే సూర్య ఎక్కువగా వర్షంలో తడిచినట్టున్నాడు. అందువల్ల హైపోథెర్మియాకి లోనై ఇలా స్పృహ కోల్పోయాడు. అయ్యో, ఏమైనా ప్రమాదమా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగాడు రవి. వినయ్ సూర్యని పూర్తిగా చెక్ చేసి పర్వాలేదు, నేను ఇంజెక్షన్ చేస్తున్నాను. ఇంకొద్ది గంటల్లో అంతా సెట్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు, ఓకేనా? రవి ప్రాణం వచ్చినట్టయింది. హమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావురా, థ్యాంక్స్ అని అతన్ని హక్ చేసుకున్నాడు. రవి, వినయ్ నవ్వి ఇట్స్ ఓకే, పద, బయట వాళ్ళంతా కంగారు పడుతున్నారు అని ఇద్దరు బయటకు వచ్చారు. వినయ్కి ఫోన్ వస్తే మాట్లాడిన తర్వాత అందరికీ చెప్పాడు. మీరేం కంగారు పడకండి, వాడికి ఏం కాలేదు. ఎక్కువగా తడవడం వల్ల ఇలా జరిగింది. కాసేపట్లో అంతా సెట్ అయిపోతుంది. అతను ఆ మాట చెప్పాక అక్కడి వాళ్ళందరికీ ప్రాణం వచ్చినట్టయింది. మీనాక్షమ్మ పూజ గదిలో కూర్చొని ఉంది. ఆవిడ దగ్గరికి శశి పరిగెత్తుకు వెళ్ళి, అమ్మా, తమ్ముడికి ఏం కాలేదు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పింది. వినయ్ సంధ్యని పక్కకు పిలిచాడు. సంధ్యలో ఇంకా భయం పోలేదు. డాక్టర్ వైపు భయంగా చూస్తూ, ఏమైంది డాక్టర్? సూర్యకి ఏమీ కాలేదు కదా? చూడు సంధ్య, నాకు సూర్య చిన్నప్పటి నుండి తెలుసు. వాడికి మొండితనం ఎక్కువ. చూడబోతే నిన్న రాత్రి మీరిద్దరు ఏదో గొడవ పడ్డట్టున్నారు. వాడు చాలాసేపు వర్షంలో తడిచి ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అతను ఆ మాట అనేసరికి సంధ్య హడలిపోయి, డాక్టర్, మీరు అలా అనకండి, నేను భరించలేను. కంగారు పడకు సంధ్య, నేను నా వంతు ట్రీట్మెంట్ చేశాను. ఇంక నీ వంతు నువ్వు చేయాలి, అంతే. చెప్పండి, ఏం చేయమంటారు? చూడు సంధ్య, నేను ఒక డాక్టర్ని. నేను ఓపెన్గా చెప్పాలి, లేదంటే పేషెంట్కి ప్రమాదం. అందుకే నా ఫ్రెండ్ వైఫ్తో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సారీ. అసలు నన్నేం చేయమంటారో చెప్పండి ప్లీజ్. నువ్వు చెయ్యాల్సింది వాడికి దగ్గర కావడం. సంధ్య చెంపపై ఎవరో బలంగా కొట్టినట్టయింది. సూర్య రక్త ప్రసరణ చాలా స్లో అయ్యింది. బాడీ నీళ్ళల్లో బాగా తడవడం వల్ల అతని శరీరం గడ్డగట్టినట్టయింది. ఇప్పుడు వాడికి డాక్టర్గా నా వైద్యం కన్నా ఒక భారీగా నీ వైద్యం కావాలి. నువ్వు మాత్రమే అతన్ని కాపాడగలవు. నిన్ను సిస్టర్లో భావించి చెప్తున్నాను. వెళ్ళమ్మా, వెళ్ళి వాడిని కాపాడు. వాడి శరీరంలో వేడిని పుట్టించు, సరిపోతుంది. ఇంకేం భయం ఉండదు. నువ్వు సూర్యతో ఒక్కటైతే వాడు బ్రతుకుతాడు అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి, మీరేం భయపడకండి, కాసేపట్లో సూర్య మేలుకుంటాడు. సంధ్య అప్పటి వరకు వాడిని చూసుకుంటుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ వినయ్. సూర్య ఉన్న గదిలో సంధ్య మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళంతా హాల్లో ఎంతో టెన్షన్గా కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో భయంగా ఉంది. ఎవ్వరూ మాట్లాడడం లేదు. అందరికీ ఒక్కటే ఆశ, సంధ్య పైనుంచి సూర్య లెగిచాడు
అని పిలవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంధ్య పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. సూర్య చలనం లేనట్టు పడిపోయున్నాడు. అతన్ని చూస్తుంటే సంధ్య విలవిల్లాడిపోతుంది. ఆమె ఘోష చూస్తే వాళ్ళే లేరు. ఏంటి సూర్య ఈ పరిస్థితి? నేను నీతో ఎలా సూర్యా? నన్ను నీ భార్య అని ప్రపంచం అనుకుంటుంది. కానీ అది అబద్ధం. నీ మనసులో వేరొకరున్నారు. నువ్వు నన్ను నీ భార్యగా అనుకోవడం లేదు. అలాంటిది నేను నిన్ను ఎలా కాపాడుకోవాలి? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఆలస్యం చేస్తే నీకు ప్రమాదమని డాక్టర్ చెప్పారు. నిన్ను కాపాడుకోవడానికి నాకు వేరే దారి కనిపించడం లేదు. నేను చేసే పాపానికి నిష్కృతి ఉండదు. ఎంతో పవిత్రమైన నిన్ను అపవిత్రం చేస్తూ నిన్ను మలినపరుస్తున్నాను. నన్ను క్షమించు సూర్య అని అతని పాదాలకు నమస్కరించి మెడలో మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని అతని చెంతకు చేరింది. అతని శరీరంపై తడిసి ఉన్న దుస్తులు తొలగించి ఆమె హృదయానికి హత్తుకుంది. అతని బాహువుపై లతలా అల్లుకుపోతూ ఎంతో పరవశంగా ఆమె వెచ్చని శ్వాసతో అతని అణువణువు ముద్దాడుతూ దగ్గరికి తీసుకుంటుంది. ఆమె గుండెల్లో ఎంతో భయం, ఆవేదన భరిస్తూ కన్నీళ్లను సైతం కట్టిపెట్టుకొని నిప్పులు మింగుతున్న బాధని మోస్తూ అతనిలో వేడిని ప్రసరింపచేసే ప్రయత్నం చేస్తుంది. సంధ్య ఆమె అవస్థ ఒక శత్రువుకి కూడా రాకూడదు. సూర్య స్పృహలో లేడు. కానీ ఆమెపై ఉన్న ప్రేమ, కోరిక అతను తెలియకుండానే ఆమె స్పర్శతో చలించాయి. అతని ప్రమేయం లేకుండానే ఆమె దేహాన్ని ఆక్రమించుతున్నాయి. సంధ్య సూర్యతో ఒక్కటై అతని శరీరంలో వేడిని పుట్టించింది. ఇప్పుడు సూర్య పరిస్థితి మెరుగుపడింది. అతని నాడీ వ్యవస్థను మెరుగు చేసింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కాసేపటికి సూర్యలో చలనం కలిగింది. అతని కౌగిల్లో పరవశంగా అల్లుకుపోయున్న సంధ్యకు వాస్తవం గుర్తొచ్చింది. ఇంకతనికి ఏమీ కాదని నిర్ణయించుకొని అతనికి దూరంగా జరిగి సూర్యకి మెలకువ వచ్చేలోపే ఆమె దుస్తులు ధరించింది. అతనికి పొడి దుస్తులు వేసి అక్కడి పరిసరాలన్నీ మామూలుగా సర్దేసింది. ఒక తీయని అనుభూతి, ఆనందాన్ని అతనికి వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. వారిరువురు ఒక్కటయ్యారు అని సూర్యకే తెలియదు. అతనికి తెలియచేయాలని సంధ్య కూడా అనుకోలేదు. ఆమె ఒక భార్యగా తన కర్తవ్యాన్ని చేశాను అనుకోవడం లేదు. స్పృహ లేకుండా పడి ఉన్న ఒక మంచి మనిషిని మలినపరిచాను అని, చెయ్యరాని తప్పు చేశానని ఎంతో ఆవేదన పాలై తల్లడిల్లిపోతుంది. సంధ్య పరిస్థితి ఎవరికీ అర్థం కాదు. తను అతన్ని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో ఎంత బాధని, భయాన్ని అనుభవించిందో ఆమె ఒక్కతిగా తెలుసు. మెల్లగా సూర్య కదిలాడు. అతనిలో కదలిక రావడంతో సంధ్యకు ధైర్యం వచ్చింది. ఇంక తన సూర్యకి ఏమీ కాదని నమ్మకం వచ్చింది. కన్నీళ్లు తుడుచుకొని అందరినీ పిలుస్తూ బయటకు వచ్చింది. సూర్య ఒళ్లంతా నొప్పులుగా ఉంది. ఆ అనుభూతి కూడా ఏదో ఆనందాన్ని కలిగించేలా ఉంది. తీయని అనుభూతి కలిగిన భావన, అతని పరిస్థితి అతనికి అర్థం కాని విధంగా ఎంతో నీరసంగా ఉంది. అందులోనూ ఏదో మత్తు పూలుముకున్నట్టు ఉంది. అతని జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని స్థితిలా ఉంది అతని పరిస్థితి. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. సంధ్య అత్తగారిని, రవి అన్నయ్యని పిలుస్తూ వచ్చింది. ఆమె పిలుపు వినిపించి అందరిలో చలనం వచ్చినట్టయింది. మీనాక్షమ్మ సంధ్య దగ్గరికొచ్చి ఏమైంది సంధ్య అని ఆవేదనగా అడిగింది. అత్తయ్య, సూర్యకి మెలకువ వస్తుంది అని ఆనందంగా చెప్పింది సంధ్య. అందరూ సూర్య ఉన్న గది వైపు కదిలారు. అంతలో సంధ్యకి రోనా ఎదురుపడింది. ఆమెను చూడగానే సంధ్యకు రోనా పట్ల చెయ్యరాని ద్రోహం చేశాననే భావన కలిగింది. సంధ్య పాదాలు వణికాయి. చేతులు చెమటెక్కి గుండె వేగం తగ్గిపోయినట్టయింది. రోనా వైపు చూడలేక సిగ్గుతో తలదించుకుంది. రోనా సంధ్య వైపు చూసింది కానీ ఆమె ఆవేదన ఏంటో తెలుసుకోలేకపోయింది. అందరూ సూర్య ఉన్న గదిలోకి చేరారు. ఒక్క సంధ్య మాత్రం ఒక్క అడుగు కూడా వెయ్యలేక అక్కడే చేయకూడదని తప్పు చేశాననే భావంతో ఒంటరిగా నిలబడిపోయింది. ఆమె ఆవేదన తెలుసుకునే వాళ్ళెవరు? చూద్దాం మరి నెక్స్ట్ పార్ట్లో సూర్యకి ఏమైనా తెలుస్తుందో, లేకపోతే సంధ్య ఏమైనా చెప్తుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.